తెదేపా కార్యాలయంలో లోకేష్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నుంచి ఢిల్లీలో కూడా ప్రొక్యూర్మెంట్ ప్రారంభించాం. ఇప్పుడు 148 లొకేషన్స్ 148 లొకేషన్స్లో పాలు తీసుకుంటాం కానివ్వండి, లేదంటే ఆ పాలని ప్రాసెస్ చేస్తాం కూడా జరుగుతుంది. 2014-15 ఫైనాన్షియల్ ఇయర్లో రైతులకి డైరెక్ట్గా 1238 కోట్లు ఇస్తాం జరిగింది. అంటే 2000 కోట్ల టర్న్ ఓవర్లో డైరెక్ట్గా రైతులకి పేమెంటు 1238 కోట్లు. మన హెరిటేజ్ ఫ్రెష్ అంటే కూరగాయలు అమ్మే స్టోర్ మొదలుపెట్టి దాదాపు 9 సంవత్సరాలు అయింది. మార్చి 31కి 92 స్టోర్లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో పెడతాం జరిగింది. మార్చి 31, 2015కి హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ కనుక 764 కోట్లు మార్కెట్ క్యాప్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ మార్కెట్ కనుక మార్కెట్ క్యాప్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు కరెంట్ వాల్యూ కంపెనీది 913 కోట్లు. మధ్యలో దాదాపు 1100 కోట్లకి మార్కెట్ క్యాప్ కూడా వెళ్తాం జరిగింది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 4244 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు 15,000 మందికి ఇస్తాం జరిగింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో కంపెనీ పైన కానివ్వండి, వ్యక్తిగతంగా కుటుంబమైనా కానివ్వండి, దాదాపు 35 కేసులు వేస్తాం జరిగింది. 35 ఎంక్వైరీలు వేస్తాం జరిగింది. ఇది కూడా కేసుల వరకు రాలా. అంటే అనేక కారణాల వల్ల, ట్రాన్స్పరెన్సీ వల్ల ఆ కేసులు కట్టే స్థాయి కూడా రాలేకపోయారు. అంటే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా కుటుంబం ఈ కంపెనీని నడిపిస్తాం జరుగుతుంది. మా అమ్మగారు భువనేశ్వరి గారు 2013 సంవత్సరంలో టాప్ 50 ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్లో ఆమె ఒక స్థానంలో 45th స్థానంలో వస్తాం జరిగింది. అదేవిధంగా 2014లో ఎకనామిక్ టైమ్స్ టాప్ 500 కంపెనీస్ ఇన్ ఇండియాలో హెరిటేజ్ దాంట్లో ఉండటం జరిగింది. మా రీటైల్ వ్యాపారానికి 2014లో మోస్ట్ అడ్మైర్ రీటైలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వస్తాం జరిగింది. అదేవిధంగా గోల్డెన్ స్పూన్ అవార్డ్ ఫర్ రీజనల్ చైన్ 2015లో కూడా అవార్డు వస్తాం జరిగింది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కింద, అంటే హెరిటేజ్లో మీరు చూస్తే అమ్మ బ్రహ్మని తప్ప కుటుంబ సభ్యులు ఇంకెవరు లేరు. ఒక పద్ధతి ప్రకారం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టి నడిపిస్తాం జరుగుతుంది. ఈరోజు మొన్న చాలా గర్వంగా చెప్పచ్చు, పీయూష్ గోయల్ గారి చేతితో మన డైరీ బిజినెస్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు ఫస్ట్ ప్రైజ్ భారతదేశంలో మన హెరిటేజ్కి వస్తాం జరిగింది. పీయూష్ గోయల్ గారి చేతితో తీసుకుంటాం జరిగింది. చివరిగా హెరిటేజ్ విషయంకి వచ్చేగల, హెరిటేజ్కి వెన్నుముక్క రైతులు. ఈ రైతులకి ఇప్పుడు మీరు చూస్తే 6 మొబైల్ వెటనరీ వెహికల్స్ పెడతాం జరిగింది. ఇది హెరిటేజ్ తరఫున. ఇప్పటికీ దాదాపు 155,000 పశువులకి ట్రీట్మెంట్ ఇస్తాం జరిగింది గత సంవత్సరంలో. ఇక్కడ 2,844 గ్రామాలకి ఈ వెహికల్ వెళ్తాం జరిగింది. పశువుల ఆరోగ్యం కాకుండా ఇటు పక్కన రైతుల ఆరోగ్యం కూడా, అంటే హెల్త్ క్యాంపులు పెడతాం కూడా జరిగింది. దాదాపు 1000 ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్స్ కూడా హెరిటేజ్ తరఫున చేస్తాం జరిగింది. ఈ హెరిటేజ్ వెల్ఫేర్ ట్రస్ట్ అంటే రైతులందరూ ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్లో చేరిన ప్రతి రైతుకి 2 లక్షల రూపాయల చొప్పున యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు దాదాపు అక్కడ ఒక 40 మంది రైతులు ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయారో వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది. అదే కాకుండా
అన్ని రాష్ట్రాలు చూసుకుని రైతు పిల్లలు ఎవరైతే అద్భుతమైన మార్కులు వచ్చినాయో మోస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా ఇస్తాం జరుగుతుంది ఈ రైతుల ట్రస్ట్ తరపున. 2014లో జరిగిన హుదూద్లో హెరిటేజ్ ముందలుండి పాలేమి బటర్ మిల్క్ ఏంటి అన్నీ కూడా వినియోగదారులకు అందిస్తాం జరిగింది. చాలా ఫ్రీగా కూడా ఇష్టం జరిగింది. ఇప్పుడు హెరిటేజ్ వివరాల్లోకి నేను వెళ్ళట్లేదు, బ్రాడ్గా చెప్తాను. మొన్న అధ్యక్షుల వారు ప్రకటించినప్పుడు కంపెనీ టర్నోవర్ 1998 కోట్లు, ఇప్పుడు 2072 కోట్లు, అంటే 20% పెరిగింది. ఈ సంవత్సరం నెట్ ప్రాఫిట్ తగ్గటం జరిగింది, దాదాపు ఒక 37% తగ్గింది, 30 కోట్లకి ఆదాయం వస్తూ జరిగింది. ఇది హెరిటేజ్కి సంబంధించిన వివరాలు. కుటుంబంకి వచ్చేగల మీ ముందులే అన్ని కాగితాలు ఉన్నాయి. అధ్యక్షుల వారిది మీరు చూస్తే బ్యాంక్ బ్యాలెన్సెస్ తగ్గినాయి ఒక 20 లక్షలు. అది తప్ప పెద్ద మార్పులు చేర్పులు ఆయన అకౌంట్స్లో ఏం లేదు. మొదటి పేజీలో. రెండో పేజీలో మీరు చూస్తే అమ్మ అకౌంట్లకు వచ్చేగల ప్రావిడెంట్ ఫండ్ 1,28,00,000 నుంచి 1,46,00,000 పెరిగింది. అది ఒకటే పెరుగుతాం జరిగింది. అమ్మ అకౌంట్లో మీరు చూస్తే అదేవిధంగా అదర్ లిక్విడ్ అసెట్స్ అడ్వాన్స్ రిసీవబుల్స్ ఒక దాదాపు రఫ్గా 4 కోట్లు తగ్గుతాం జరిగింది. అదేవిధంగా బ్యాంక్కి ఏదైతే డ్యూ ఉందో బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్స్ అదొక 7 కోట్లు తగ్గుతాం జరిగింది. సో నెట్ వర్త్ పోయినసారి ప్రకటించినప్పుడు అమ్మది 30,59,00,000 ఉంటే ఇప్పుడు 33 కోట్లకి. ఇదంతా ఎక్వైర్డ్ వాల్యూ, అంటే ఏ ప్రైస్కి కొన్నామో అది చెప్తున్నాం, ఏ ధరకైతే మేము కొన్నామో అదే ప్రకటిస్తాం జరిగింది. సో నెట్ అసెట్స్ 33 కోట్లు. దాని తర్వాత నా వరకు వస్తే మేజర్ చేంజ్ మూడో పాయింట్, ఇక్కడున్న 10 ఎకరాల పొలంలో ఒక ఫామ్ హౌస్ కడతాం జరిగింది. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం డిక్లరేషన్లో కడుతున్నట్టు చూపించాం, అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉండే అప్పుడు అది చెప్తాం జరిగింది. ఇప్పుడు 2,20,00,000 ఖర్చు పెట్టి ఒక ఫామ్ హౌస్ కడతాం జరిగింది. అది కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాకి ప్లెడ్జ్ చేస్తాం జరిగింది. నా వరకు వచ్చేగల మేజర్ చేంజ్ నాకు కూడా అప్పులు తగ్గినాయి, ఒక 3,50,00,000 అప్పు తగ్గింది. నెట్ అసెట్ పోయిన సంవత్సరం 3.5 కోట్లు ఉంటే ఇప్పుడు 7,67,00,000 నా నెట్ అసెట్స్. నాకు కొంచెం పిఎఫ్ లాస్ట్ ఇయర్ పిఎఫ్ అకౌంట్లో 34 లక్షలు ఉండేది, ఇప్పుడు కంపెనీ వదిలేసి దాదాపు 3 సంవత్సరాలు అయింది. సో పిఎఫ్ అకౌంట్ కూడా అప్పులు కట్టుకునేదానికి విత్డ్రా చేసి అప్పులు కట్టడం జరిగింది. బ్రహ్మణికి వచ్చేగల మైనర్ చేంజెస్, ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ ఇన్ లిస్టెడ్ కంపెనీస్ ఎల్ఐసిలో ఒక 5 లక్షలు ఎక్కువ పెట్టడం జరిగింది. గోల్డ్ జ్యువెలరీ మార్జినల్గా ఒక 6 లక్షలు ఏదో కొనడం జరిగింది. ప్రావిడెంట్ ఫండ్ 10 లక్షలు చొప్పున 10 లక్షలు పెరిగింది. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఒక 2 లక్షలు. ఆమెకున్న అప్పులు దాదాపు ₹1,00,00,000 తగ్గింది. అంటే ఇయర్ అంతా అప్పులు తగ్గారు మాకు. 3,95,00,000 నుంచి నెట్ అసెట్స్ 4,77,00,000కి జరిగింది. మా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నిర్వాణ హోల్డింగ్స్కి వచ్చేగల మేజర్ చేంజ్ ఒకటే, 2-3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఒక బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ కొనడం జరిగింది, దానివల్ల కొంచెం పెరిగింది. అడ్వాన్స్ రిసీవబుల్స్ ఒక 30 లక్షలు పెరుగుతాం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఒక 30,000 పెరిగింది. వెహికల్ లోన్స్ ఒక 80 లక్షలు పెరిగినాయి. అడ్వాన్సెస్ బ్రాడ్గా లాస్ట్ ఇయర్ ఎంత ఉందో దాదాపు ఒక 20. లాస్ట్ ఇయర్ నెట్ అసెట్స్ నిర్వహణకు ప్రకటించింది 90 లక్షలు, ఈ ఇయర్ 1,37,00,000. ఇవన్నీ వివరాలు మీకు ఇస్తాం జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 94 నుంచి 2004 వరకు ఎథిక్స్ కమిటీ మొదలుపెట్టింది ఆయనే. ఆయన చూసి 2004లో
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అభ్యర్థులందరూ ప్రకటించాలని అప్పుడు పెట్టడం జరిగింది. పార్లమెంట్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు కనుక పార్లమెంట్లో కూడా చేయాలనేది అప్పుడు చెప్పడం జరిగింది. ఈ ఆస్తులు కూడా చాలామంది అడుగుతారు, మీరే ఎందుకు ప్రకటించుకుంటున్నారని. చాలా ఆరోపణ, ఇంత సంపాదించారు, ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని ఆరోపణలు చాలామంది చేస్తారు మా పైన. వాస్తవాలని చెప్పేదానికి ఇదిగోండి, ఇది మా ఆస్తులు, ఇది మా అప్పులు, దీనికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి, ఉన్న ఆస్తులే మీకు రాసిస్తామని చెప్తాం కూడా జరిగింది. ఇది 5వ సంవత్సరం, ఇప్పటివరకు ఎవరు ముందు కూడా రాలా. సో ఇదంతా అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎవరంటే ఏ పేపర్ వాళ్ళు రాస్తారు, కానీ నేను అడగదలుచుకుంది ఒకటే, ఇది 5వ సంవత్సరం. 5 సంవత్సరాలు ఎవరు నిరూపించలేకపోయారు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. వ్యాపారం కానివ్వండి, పర్సనల్ అకౌంట్స్ కానివ్వండి, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. హెరిటేజ్ సంస్థ కూడా ఎప్పుడు అవుట్ ఆఫ్ టర్న్ ఒక్క బెనిఫిట్ దాదాపు 16 నెలలైంది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడ అవుట్ ఆఫ్ టర్న్లో తీసుకోలేదు, ముందు కూడా తీసుకోం.